నా పేరు సాయి భవాని. శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈ నెల డిసెంబర్ 5వ తారీఖున జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి విచ్చేసిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు విచ్చేశారు. ఆయన వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన మా స్కూల్కి వచ్చి మా క్లాస్లో నా పక్కన కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా పక్కన కూర్చోవడమే కాకుండా మాతో మంచిగా మాట్లాడారు. మీకేం కావాలి అని అడిగినప్పుడు, మాకు లైబ్రరీలో పుస్తకాలు చాలా తక్కువ ఉన్నాయి సార్, కొన్ని ఉంటే బాగుంటుంది, మళ్ళీ కంప్యూటర్స్ 5 ఉన్నాయి, ఇంకో 25 ఉంటే బాగుంటుంది అని అన్నాం సార్. అది అన్న 10 డేస్కి సార్ పంపించారు. 600 పుస్తకాలు మరియు 25 కంప్యూటర్లు పంపించారు. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. సార్ చేస్తారని మాకు నమ్మకం ఉంది సార్. సార్ మీద మాకు నమ్మకం ఉంది. నా ఫేవరెట్ హీరో సార్. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అంతకుముందు డైరెక్ట్గా ఎప్పుడైనా చూసావా? పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చోవటం, మాట్లాడటం నీకు అప్పుడు ఎలా ఫీల్ అయ్యింది? నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను సార్. పవన్ కళ్యాణ్ గారు నా పక్కన వచ్చి కూర్చోవడమే కాకుండా నాతో మాట్లాడారు మంచిగా. ఎలా ఉందమ్మా, ఎలా చెప్తున్నారు, మీల్స్ బాగుంటుందా అని మంచిగా మాట్లాడారు సార్ మాతో. నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరేం మాట్లాడు, నువ్వేం చెప్పావు పవన్ కళ్యాణ్ గారు? మీ స్కూల్ విషయాలు కానీ ఆయన నీతో ఏమైనా మాట్లాడారా? నువ్వేమైనా ఏం చెప్పావు ఆయనతో? సార్ మీల్స్ ఎలా ఉంటున్నాయి అని అడిగినప్పుడు, మీల్స్ బాగుంటాయి సార్ మా స్కూల్లో, మేము రోజు తింటాము అని చెప్పాము సార్. ఆయన నీ మార్క్స్ ఎంత వచ్చాయని అడిగారు సార్. అడిగితే నాకు మంచి మార్కులు వచ్చేసారని నా హోలిస్టిక్ కార్డ్ చూపించాను సార్. సార్ ఇంకా కొంచెం వస్తే బాగుంటుంది అని అన్నారు సార్. నీ లైఫ్ అంబిషన్, నీ గోల్ ఏంటి నీ లైఫ్లో? నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను సార్. మంచి కలెక్టర్ ఐఏఎస్ అవ్వాలని అనుకుంటున్నాను. ఏం చెప్తారు మా ద్వారా పవన్ కళ్యాణ్ గారు? అన్న మాటతోడు కానీ 25 కంప్యూటర్లు ఇచ్చారు, 600 బుక్స్ ఇచ్చారు. మా ద్వారా S4 మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్, డిప్యూటీ సీఎం గారు, థ్యాంక్ యూ. మేము చాలా ఆనందంగా ఉన్నాం. మేము కంప్యూటర్ నేర్చుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వివేకానంద, నేను 8వ తరగతి చదువుతున్నాను. శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. నేను డిసెంబర్ 15th మా స్కూల్కి డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు. పవన్ కళ్యాణ్ సార్ ఏంద్ర మన స్కూల్కి వచ్చేదని నేను ఫస్ట్ ఊహించలేదు. తర్వాత వచ్చిన తర్వాత ఇదేంద్ర పవన్ కళ్యాణ్ సార్ మా స్కూల్కి రావడం ఏందని ఫస్ట్ వెళ్ళి స్పోర్ట్స్ కిట్స్ కాడ నుంచున్నా. స్పోర్ట్స్ కిట్స్ కాడ నుంచి చిన్నగా సారు మేము పెట్టిన ఎగ్జిబిషన్స్ మొత్తం చూసుకుంటూ వచ్చారు. లైబ్రరీలోకి వెళ్ళి బుక్స్ ఏం తక్కువగా ఉన్నాయి అడిగారు. సార్ బుక్స్ ఐఎస్ అని అంటే నేను కొన్ని బుక్స్ లైబ్రరీకి పంపిస్తా అని చెప్పారు. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ కాడికి వచ్చారు. కంప్యూటర్స్ ఎన్ని ఒక అన్నని అడిగితే కంప్యూటర్స్ 10 వరకే, 10 ఉన్నాయి. 10 మీకు ఏం నాలెడ్జ్ పెరిగిద్దని సార్ అడిగారు. సార్ ఒక కంప్యూటర్స్ పంపాను అడిగితే 25 కంప్యూటర్స్ మీకు నేను ఇస్తానని చెప్పారు. తర్వాత స్పోర్ట్స్ కాడికి వచ్చారు. ఆడ నేను ఉంది. స్పోర్ట్స్ కార్డ్ వస్తే మీకు గ్రౌండ్ ఉందా అని చెప్పారు. సార్ ఆడటానికి మాకు కిట్ ఉంది కానీ స్పోర్ట్స్ కిట్స్, కానీ మాకు గ్రౌండ్ లేదు సార్, ఎట్ట ఆడాలి సార్ అడిగితే నేను మాట్లాడతా, మీరు ఇంక రేపు ఇదేంటిది నేను 10 రోజుల కల్లా మీకు కంప్యూటర్స్, లైబ్రరీ అన్నీ ఇస్తాను, గ్రౌండ్ నేను చూస్తాను అని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి నాకు లైబ్రరీ నుంచి నాకు చాలా నాలెడ్జ్ పెరుగుతుంది. హిందీ స్టోరీస్ ఉండవు అనుకున్నా, హిందీ స్టోరీస్ కూడా ఉన్నాయి. హిందీ స్టోరీస్ నుంచి నాకు హిందీ చదవడం బాగా వస్తుంది. సార్ వల్ల నాకు హిందీ స్టోరీస్ చదవడం వచ్చింది, హిందీ చదవడం వచ్చింది. కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ స్కిల్స్ నాకు తెలియదు, కంప్యూటర్ ఎట్లా వాడాలో కూడా తెలియదు. కంప్యూటర్ పంపించిన కానీ కంప్యూటర్ ఎట్లా వాడాలో తెలిసింది, కంప్యూటర్ని ఎట్లా ఉపయోగించాలో తెలిసింది. కంప్యూటర్లో ఏది నొక్కితే ఆన్ అయింది, ఏది నొక్కితే ఆఫ్ అవుతుంది అని నేర్చుకున్నాను. తర్వాత మా డాడీ ఫోన్ని నేను ఎట్లా ఆపరేషన్ చేయాలో నాకు తెలియదు. కంప్యూటర్ వచ్చిన కానీ కంప్యూటర్ నేర్చుకొని మా ఫాదర్ ఫోన్ని నేను ఎట్లా వాడేస్తున్నా. నేను హాస్టల్లో ఉంటున్నాను. నేను బ్యాక్ సైడ్ ST హాస్టల్, మాది వినుకొండ సైడ్ వడ్డింగ్ ఉంటా. ఆ నుంచి మా డాడీ సండే మంత్ వన్ డే వస్తారు. అప్పుడే మా డాడీ ఫోన్ చేసుకున్నా. డాడీ ఇట్లా మాకు నేను గవర్నమెంట్ స్కూల్లో నాకు ఎడ్యుకేషన్ అన్నారుగా, కంప్యూటర్ నాలెడ్జ్ పెరిగింది, ఇదే లైబ్రరీ నాలెడ్జ్ పెరిగింది సార్. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఫస్ట్ ర్యాంక్ డాడీ అని చెప్పా. ఓకేరా, నేను మీకు ఏం కావాలంటే అవి పంపిస్తాను అని చెప్పింది. మా డాడీ, నాన్న 10th అయిపోయిందా నాకు ఒక కంప్యూటర్ కొనిపి అని చెప్పా. నువ్వు చదివి 10th పాస్ అయితే నీ కంప్యూటర్, నాన్న నాకు ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది, నువ్వు కొనిపెట్టమే కానీ చెప్పి మొత్తం నీకు పూర్తి చేయాలని చెప్పా. దీనివల్ల నాకు ఇదంతా చేయటం వల్ల ఎవరంటే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సార్ గారే నాకు ఇదంతా స్ఫూర్తిగా. సార్ని చూసి నేను ఇది నేర్చుకున్న. సార్ పంపించిన కంప్యూటర్స్, లైబ్రరీ వల్లే నేను ఇప్పుడు ఇట్లా చదవగలుగుతున్నా. ఇదంతా థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్, డిప్యూటీ సీఎం, థ్యాంక్ యూ సార్.
ఏం మాట్లాడు పవన్ కళ్యాణ్ గారితో నువ్వు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఇట్లా మా స్కూల్కి వస్తారని అనుకున్నావు అసలు? అనుకోలేదు సార్. తర్వాత సార్ రావటమే అని ఫస్ట్ అనుకున్నాను. తర్వాత సార్ రావటమే నేను చూసి ఆర్చిపోయా. ఇదేంటి ఒక హీరో సార్ ఒక మళ్ళీ ఎలక్షన్ ఆఫీస్ కూడా మా స్కూల్కి రావడం దానికి నేను ఫస్ట్ ఆశ్చర్యం. తర్వాత నా దగ్గరికి వచ్చారు. ఈ కిడ్స్ అడిగాడు, ఈ కిడ్స్ చెప్పా, స్పోర్ట్స్ అడిగాడు. పోయేటప్పుడు సార్ నేను ఓజీ మూవీలో గంభీర అని పిలిచాను. సార్ నవ్వి హగ్ ఇచ్చారు, ఒక ఫోటో తీసుకున్నారు. దీనికి అంత కారణం నా నాలెడ్జ్ వల్లే. దీనివల్ల థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. నీ లైఫ్ అంబిషన్ అండి, నీ లైఫ్లో గోల్ ఏంటి, ఏమేమి అనుకుంటున్నావు? మై లైఫ్ ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ కలెక్టర్.